శరణార్థులు. నేను ఇలా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, శురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. ఏం జరిగిందో చెప్తాం. అసెంబ్లీ తొలిసూరి దినం, అస్సలు ముచ్చట్ల కోసం ఆగాలే మనం. మోడీ సార్ ఎగిరిపోయిండు ఎగిలివారంగా, బయటి దేశాలు చూసొస్తాడట సుతారంగా. బక్రీద్ పండగ నాడు వండద్దట వెజ్జు, పబ్లిక్ అయితలేదు అస్సలకే సమజ్. దేశంలా కొలువులను మింగిన ఆడోళ్ళు, బడి పిల్లలకు పాఠం చెప్పిండ్రు పంతుళ్ళు. హీరోల యాడ్లను ఫాలో అవుతున్న సత్తి. ఈ షాంపూ పెట్టుకుంటే నెత్తెందుకల మస్తు పొరుగు పెరుగుతాయి, ఈ నూనె పెట్టుకుంటే మొత్తం బొగ్గులాక కర్రగా అవుతాయి. ఆన్లైన్ లా కొత్త దుకాణం తెరిచిన మంగ్లీ. ఉప్పు నుంచి నిప్పు దాకా, పప్పి కుక్క పిల్ల నుంచి పంది పిల్ల దాకా ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు. అంతా ఈ ఇంటర్నెట్ మహిమ. అబ్బా, సావిత్రి వచ్చింది. ఇక అసెంబ్లీలో జరిగిన తీన్మార్ ముచ్చట్లు మస్తు తెస్తుంది అని ఆశ కొద్ది ఎదురు చూస్తున్నారు కదా. కానీ ఏం చేస్తాముల్లా, తొలిసూరు దినమంతా సప్పడే ఉన్నది సభల. దేవులాడంగా ఒక్కటి రెండు అస్సలు తీన్మార్ ముచ్చట్లు దొరికినాయి. పట్నంలో గణపతి ఉండంగా మనం మొగలి భాగవతం ఇంకొకరు ముంగటేసుకుంటే ఎట్లా అని ఆలోచన చేసినట్టున్నారు. ఇక మరి జబర్దస్త్ ముచ్చట్లు కావాలంటే మంగళవారం దాకా ఆగాల్సిందే. సరే తిండ్రి, ఇయ్యాలకి ఏం జరిగిందో గదైతే చూడండి మొదలు. జయ 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 హే. ఇక జాతీయ గీతంతోనే సురువు అయింది మన అసెంబ్లీ. గమన జీవిడిసిన అబ్దుల్ కలాం సార్ను యాద్ చేసుకొని మనిషికో 4 మంచి మాటలు మాట్లాడినరు ఆయన గురించి. పట్నంలో ఉన్న డిఆర్డిఓకు కలాం సార్ పేరు పెట్టాలని సెంటర్ సర్కార్ను కోరిండ్రు. మరి ఎర్రబెల్లి సార్ ఏం మాట్లాడిండో ఈనుండ్రి. మళ్ళీ వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్నే పుడితే బాగుంటుందని. అరే తెలంగాణ పోయి ఆంధ్రప్రదేశ్ అన్నట్టున్నాడు. తెలంగాణలో అంటే పాత ఆంధ్రప్రదేశ్ అంటే 2 కలుస్తాయి. సరే సారీ తెలంగాణలే పుట్టాలి, మన తెలుగు ప్రజలనే పుట్టాలి. అచంక మొన్న గుండె నొప్పితోని కాలం చేసిన కాంగ్రెస్ పెద్ద మనిషి పటోల కృష్ణారెడ్డి సార్ను కూడా యాద్ చేసుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఇక చేయి గుర్తు లీడరు చిన్నారెడ్డి సారు చిన్నగా ఒక ముచ్చట ఎల్లబెట్టిండు. ఏకగ్రీవంగా ఈ నియోజకవర్గాన్ని వాళ్ళ కుటుంబ సభ్యునికి, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేటువంటి ఆ పెద్ద కుమారునికి వారిని ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ప్రపోజ్ చేస్తే బాగుంటుందని తమ ద్వారా మనవి చేస్తూ, బక్రీద్ పండుగ గణపతులను షెల్రేసుడు వచ్చినాక 29వ తారీఖు నాడు పొద్దుగాల రండి చెప్పి మీటింగ్ ఒడిపించిండు స్పీకర్ సారు. ఇక శాసన మండలిలో కూడా సేమ్ టు సేమ్ గిదే నడిచింది. ఇక తొలిసూరి దినం కాబట్టి అసెంబ్లీకి ఎవరెట్లా తయారై వచ్చిండ్రో చూడలేదు కదా. పువ్వు గుర్తోళ్ళు షెండు రంకాల రంగీలు దొడిగి మెడకు ఉరితాడు పెట్టుకొని వచ్చిండ్రు సర్కారు రైతులను కాంతలేదని. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ పచ్చడి మండలు పట్టుకొచ్చి షేన్లు ఎండిపోతున్నాయని చెప్పుడే జరం తికారం అనిపించింది చూసేటోళ్లకు. ఇక కారు గుర్తోళ్ళు అంతా వచ్చిపోయినాక పెద్ద మనిషి నాయి నర్సన్ ఒక్కడే వచ్చి అమరవీరులకు దండం పెట్టి పోటువ దిగిపోయిండు. ఎర్రంగిలు వేసుకొని ఎర్రన్నలు వచ్చి అమరవీరులకు లాల్ సలాం చెప్పి అసెంబ్లీలో అడుగు పెట్టిండ్రు. ఇక మంది పాల్సగున్నామని పచ్చపాటి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని కూడా పట్టుకొచ్చిండ్రు అసెంబ్లీ ముంగడ దాకా. ఓ ఇద్దరు మనుషులు ఒకరిని చూస్తే ఇంకొకరికి అస్సలకే పడది. ఉప్పు నిప్పు లెక్కనే ఉంటారు. దుష్మన్ల నీడ కూడా పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఏడ మీటింగ్ పెట్టినా పొట్టు తిట్టుకుంటారు. గా ఇంగ్లీష్ టీవీలకు గీళ్ళు మాట్లాడితే చాలు అలా దినం గడిచిపోతుంది. ఇక కానీ ఒక్కపారే ఉరుములేని పిడుగు లెక్క ఇద్దరు లీడర్లు మాయమైండ్రు. ఇంకా ఈడ అస్సలు ముచ్చటేందంటే ఆ ఇద్దరు ఒక్కూరికే పోయిండ్రు. టిప్పు టాప్గా తయారయ్యి నల్లకాలర దిగి ఎర్రగొంగడి మీద నడిచి తెల్లమెట్లెక్కి ఎగిలివారంగానే ఎయిర్ ఇండియా గాలి మోటార్లు ఎగిరిపోయిండు మోడీ సారు బయట దేశానికి. ఇస్త్రీ కొట్టించిన 10-12 జతల బట్టలు సందుకాల తీసుకుపోయిండు. ఎందుకంటే వారం దినాలు అక్కడనే ఉంటాడు కాబట్టి. బుధవారం పొద్దుమీకి దాకా ఐర్లాండ్ దేశం అందాలు చూసి అట్నుంచి అటే అమెరికాలో వెళ్తాడు. పోయిన తాప పోయినప్పుడు చూస్తందుకు ఈలు గాని ఫేస్బుక్ ఆఫీసును కండ్ల నిండా చూసి ముఖ పుస్తకాన్ని మన ముంగటికి తెచ్చిన జూకర్బర్గ్ తోని సెల్ఫీ దిగొస్తాడు. దేశాన్ని ఎట్ల ముంగటికి తీసుకుపోతున్నది ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు వినబడేటట్టు స్పీచ్ ఇవ్వబోతున్నాడు. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా గీ మీటింగ్ కోసమే అమెరికా పోయిండు. మోడీ సారు ఆయన ఒక్కజే ఓటర్లు ఉంటారట న్యూయార్క్ అనే పట్టణంలా.
గెట్టుకాన్నే తూటాలు వేలుస్తాడు షరీఫ్ సారు. ఇక ఆయన పక్క రూమ్ లోనే ఉంటాడు కాబట్టి మన మోడీ సార్కు ఏం నిద్ర పడుతుందో ఏమో పోన్రి. మోడీ సార్ ముచ్చట ఇట్లున్నదా? ఇక రాహుల్ గాంధీ సార్ కూడా అమెరికా విమానం ఎక్కిండు. ఓ మీటింగ్ ఉన్నది పోతున్నా అని చెప్పిండు గాని ఏ మీటింగు ఏడ మీటింగు ఎవరితోని మీటింగ్ అనేది చెప్పలేదు పార్టీ వాళ్ళకు. అరే మొన్న 56 రోజులు కనబడకుండా పోయి హుషారు గోలేసుకొని వచ్చిండు కదా, మళ్ళంతా ఛార్జింగ్ అయితందుకు పోయినట్టున్నాడు అని అనుకుంటున్నారట గీ ముచ్చటెరకైన వాళ్ళు. అబ్బబ్బబ్బా, ఆ ఆఫీస్ పై తిరుపతికి ఎన్ని మాటలు చెప్పినా ఇంతే, ఏడు చెత్తాన్నే ఉంచిండు. ఈ బల్ల చూడు అంత మాస్కలు ఎట్లున్నది, నీళ్ళ బాటిల్ పెట్టాడు, టేబుల్ తుడవాడు. ఛీ, నేనే సాఫ్ చేసుకోవాలి. ఛీ, ఏంది గట్ల చూస్తున్నారు? ఓహో ఇదా, చెప్తా నేనెందుకు గీ బొమ్మ పెట్టుకున్నానో తెలవాలంటే మీరు గీ ముచ్చటినాలే. 15 ఆగస్టు నాడు అంగికి జెండా పెట్టుకొని తిరిగినట్టు దినాం స్వచ్ఛ భారత్ బొమ్మ పెట్టుకొని తిరగాలట సెంటర్ మంత్రులు. స్వచ్ఛ భారత్ పేరంటాన్ని సురువు చేసిన మోడీ సారు గీ ఆర్డర్ వేసిండట. హగో మన వెంకయ్య సారు జేబుల పెన్ను పెట్టే కాడ కండ్లద్దాల బొమ్మ పెట్టుకొని తిరుగుతున్నాడు. బ్రాండ్ అంబాసిడర్లు, లీడర్లు, యాక్టర్లు పొరకలు పట్టి పోట్వలకు పోజులు కొట్టి చేసిన పబ్లిసిటీ సరిపోలేదని గీ ఉపాయం చేసిండ్రట. ఈడికి కూడా సరిపోకుంటే మనిషికో పొరక షీపురు సంకల పెట్టుకొని తిరుగుండ్రి, పోట్వల మంచిగా కనబడతారు, చెత్త ఊడ్సకున్న పబ్లిసిటీ మస్తుగొస్తది. లేకుంటేంది, గుండెల మీద బొమ్మలు పెట్టుకొని తిరిగితే దేశం శుద్ధి కాదు, గుండెలుండాలే పని మీద పాయరం. అందరికందరం స్వచ్ఛ భారత్ అంగీలు బొమ్మలేసుకొని తిరిగితే మురికి లేకుండా అవుతుందా? మొన్ననే చెప్పినాం కదా, ఓ కంపెనోళ్ళు కంప్యూటర్ల సర్వే చేస్తే 100కి 70% మంది ఉత్త చెత్త ప్రోగ్రాం పోర్ట్వల పేరంటవని చెప్పిండ్రని. అయినా కూడా మళ్ళా గిసోటి చెత్తుపాయలే చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు పబ్లిక్. పేరు బిత్తిరి సత్తి, వయస్సు 24 ఏండ్లు, కలరు సింగరేణి పోగు కలరు, పండ్ల నడుమ తోరణం ఉంటది, ఏనుగు దూరం ఎంత సందు ఉంటది, గుమ్మడికాయ ఎంత పెద్ద తలకాయ ఉంటది, షాట చెవులు. ఆగో మంగ్లేంది, మా సత్తి గురించి ఏమో కంప్యూటర్లకు ఎక్కిస్తున్నది. పేరు సావిత్రి, 3 మార్ వార్తలు చదువుతుంది, బుగ్గల జాకెట్ వేసుకుంటది, ముక్కుకు రాగిపోకు పెట్టుకుంటది, రాగిపోకు. కలరు శ్యామనిషాయ కలర్ ఉంటది. ఓ మంగ్లీ, ఏం చేస్తున్నావు? ఏమో నా గురించి మా తమ్ముడి గురించి కంప్యూటర్లో ఏమో రాస్తున్నావు, ఏమన్నా బుక్ రాస్తున్నావా? సావిత్రి వచ్చినావా? ఇగో అట్లనే ఉండు, 2 ఫోజులు ఇవ్వు, ఫోటో తీసుకుంటా. సరే, అట్లనే ఉండు. అబ్బా ఏమన్నున్నావా? ఏంది మంగ్లీ, బుక్ ముంగటి కమ్మ మీద మా ఫోటో వేస్తావా ఏంది? కాదు, నిన్ను మీ తమ్ముడిని నమ్ముదామని యాడ్ పోస్ట్ చేస్తున్నా OLX లా, అందుకే ఈ ఫోటోలు ఈ డీటెయిల్స్. నీ చెప్పులు కుక్కలెత్తుకపోను, మమ్మల్ని OLX లో పెడతావా? నీ కంప్యూటర్ కి కరెంటు షాక్ కొట్టా. కొత్తవి కావాలంటే పాత అమ్మేయాలమ్మా. అట్లనా? అయితే మరి నువ్వే మాకన్నా పాతదానివి, నిన్న ముందుగా నమ్ముతావు కుక్కర్లా. కుక్కర్ కాదమ్మా తల్లి, అది క్విక్కరు. ఆన్లైన్ లో బక్రాలు, అదే గొర్రెలు, బర్రెలు, కుందేళ్లు ఇవే అమ్ముడుపోగా మీరు పోరా, మీరేం బాధపడుకుర్రి, ధర కాడ కోషిష్ చేయనని పెట్టినా. చూడు మంగ్లీ, బక్రాలు గిక్రాలని నకరాలు మాట్లాడినావంటే పొత్తం మీదెత్తేసి రుబ్బుతా. ఏమనుకుంటున్నావు? ఎందుకంత కోపడుతున్నావు? గొర్రెలు, ఆవులు, బర్రెలు, కుక్కలు, నక్కలు, కుందేళ్లు అన్ని ఆన్లైన్ లోనే అమ్మకానికి పెడుతుర్రు. అవసరం ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, అంతే కదా. ఎట్లెట్లా? మేకల్ని గొర్రెల్ని అమ్మకానికి పెట్టిండ్రా, అది కూడా ఆన్లైన్ లా? అంటే ఎట్లా? మా మేకకు 4 కాళ్ళు ఉంటాయి, నే అంటది, 20 కిలోల మాంసం వెళ్తది అని పెట్టిండ్రా? అట్లనే పెట్టిర్రు. ఇగో చూడు, దేర్ప చాణుకతో, ఇగో తెలంగాణ గొర్రె 15,000, ఇగో తెలంగాణ ఆవు 14,000. ఇగో నైస్ మేకంట, క్లీన్ అండ్ నీట్ అంట, కోస్తే 10-15 కిలోలు పోతుందంట. తీసుకుంటావా 1 కిలో నువ్వు కూడా? ఇగో సావిత్రి కుందెలు కూడా ఉన్నాయి, తీసుకుంటావా? నేను ఇప్పిస్తా, 400లేనంట. ఏం డెవలప్ అయినరు జనాలు, గొర్రెలు, మేకలు, బర్రెలు, కుక్కల బిజినెస్లు కూడా ఆన్లైన్ లోనే చేస్తున్నారు. అయ్యే ఎడ్డి సవ్వక్క కాయకేణుతోను. మన కాడ ఉష్కే, కంకర, మొరాన్ని ఆన్లైన్ లో సర్కారు వాళ్ళు అమ్ముతుంటేనే నేను చిత్రం అనుకున్నా. దీనికే గట్లంటున్నావు. ఆ నడుమ ఒకడు పెండ్లాన్ని నమ్ముతా అని ఈబే సైట్ లా యాడ్ పెట్టిండి, యాదున్నదా నీకు? గుర్తున్నది,
కానీ ఉత్తగా పరేష్ ఖాన్కి యాడ్ పెట్టినా అని అటెంక చెప్పిండు కదాడు. అప్పట్లో పొల్ల నేను మస్తు బీదస్తురాల్ని, నన్ను ఎవరన్నా కొనుక్కోర్రి అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది, గుర్తున్నదా? అవును, మన తీన్మార్లో కూడా వార్తేసినాం. చూసినావా? ఉప్పు నుంచి నిప్పు దాకా, పప్పి కుక్క పిల్ల నుంచి పంది పిల్ల దాకా ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు. అంతా ఈ ఇంటర్నెట్ మహిమ, ఇంటర్నెట్ మహిమ. ఇన్నొద్దులు దుకాన్లల్లా, బండ్ల మీద, మండీలల్లా పోతే ఏదంటే అది తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్లా యాప్ అని ఒకటి పెట్టుకుంటే చాలు, ఇంటికి వచ్చే ఇచ్చిపోతున్నారు. అన్ని ఫోటోలు చూసుకోవాలి, ఆడ రాసి ఉంటుంది చదువుకోవాలి, నచ్చితే కొనుక్కోవాలన్నట్టు. ఏమో పొండ్రి, రాను రాను ఇంకెన్ని చిత్రాలు చూడబోతున్నామో ఏమో. సావిత్రి, ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది. మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరిని కలిపి 50,000 కొట్టాడంటే ఒకడు. అమ్మో, మా మంగళన్నట్టు రాను రాను మనుషుల్ని కూడా ఆన్లైన్లో అమ్ముతారు కావచ్చు. గవర్నర్ సార్ నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చూసి మెచ్చుకొని నేను మళ్ళా 6 నెలలకు వచ్చి చూస్తా అని అన్నాడు. అంటే సారు రాజీనామా చేస్తాడు, వెళ్ళిపోతాడు అని ఎదురు చూస్తోళ్ళ నోట్లే మిరపకాయ పెట్టినట్టే కాదా? సాఫిట్రక్క ఈ షాంపూ పెట్టుకుంటే నెత్తెందుకని మస్తు పొరుగు పెరుగుతాయి, ఈ నూనె పెట్టుకుంటే మొత్తం బొగ్గులాక కర్రగా అవుతాయి. ఇప్పుడు తెలిసిందా ఈ సామాన్ అంతా నేను ఎందుకు కొనుక్కున్నాను? ఏంది తమ్మి, సేల్స్ మనిషి అవతారం ఎత్తినవు? కమిషన్ల మీద సామాన్లు అమ్మబోతున్నావా ఏంది? కాదక్క, మన ఊళ్ళో దోసగాలు అందరు నాకు ఫోన్ చేసి, అరే సత్తిగా టీవీలో వస్తున్నావు కదా, తెల్లగా ఎప్పుడు అవుతావు రా, ఇంకా ఎంటికలు పెద్దగా వేయించుకొని వీరో ఎప్పుడు అవుతావు రా అంటాను అంటుండ్రు. అయితే టీవీలో అడ్వర్టైజ్ వస్తుంది చూడాక, ఈ సబ్బు పెట్టుకుంటే తెల్లగా ఐటమ్ అంటాను మగన్న చూపెడతారు. మళ్ళీగా ఈ నూనె కూడా తెచ్చుకున్నాక ఈ నూనె పెట్టుకుంటే అంత ఊరి వేసినట్టు ఇట్లా పెరుగుతాయంట రఫ్కునే ఎంటికలు నల్లగా. ఆ లెక్కిరిచ్చిండ్రానికి ఇవన్నీ కొనుకొచ్చుకున్నావా? సరే కానీ నీకు పైసలే నుంచి వచ్చినాయి తమ్మి? అక్క, నీ పేరు మీద మన ఇంటి పక్క దుకాణంలో ఖాతున్నది కదా అక్క, నీ పేరు రాపిచ్చి ఆ ఖాతాలు నేను తెచ్చుకున్నా అక్క. 1000 రూపాయలు అయినా యారు మరవకుండా కట్టక్క. అవ్వా, నాకు చెప్పకుండానే టీవీలో ఆటలు చూసి అవి కొనుకొచ్చుకుంటున్నావా? మళ్ళీ వీరోలు పెట్టుకున్నాయి, పెట్టుకోకపోతే నన్ను అందరూ ఎక్కిరిస్తలేరా అమ్మ? బిస్కెట్ల ఫుడ్ అనుకుంటున్నావు, పిచ్చి కుక్క పో అక్కడ బెత్తరు కుక్కున్నది ఏమరా ఇది. నడువు. గాళ్ళ మాటలు పట్టుకొని లట్టు పొట్టు మన్ను మశానం అన్ని తెస్తావా? ఇక లట్టుపోతే ఏం రాలేదాక, ఇవో మయాన్న తెచ్చిన సబ్బు తెచ్చుకున్నా, మళ్ళీ శమంత చెప్పిన నూనె తెచ్చుకున్నా, మళ్ళీ సిన్నేంటిఆర్ చెప్పిన రవరత్నాల నూనె తెచ్చుకున్నా. అవ్వా, వెలి ఫ్యాక్టరీలోకి వెళ్ళి కమ్సఫ్ కీస వరంగానే మయాన్ని అందుకొని తాగి ఇవాళ ఏదో ఒకటి వలగొడతా అంటాను అంటది కదా అక్క. నేను కూడా ఏదన్నా ఒకటి వలగొడతా, వెలి ఫ్యాక్టరీలోకి వెళ్ళి కమ్సఫ్ కీస ఏమంటే దుక్కున ఫైన్ ఇస్తలేరు అక్క. అబ్బబ్బబ్బబ్బబ్బా, మాట జొర్రనీయకుంటే ఏమో చెప్పబడుతుంది. మయన్నోళ్ళ నాన్న శ్రీమంతుడు, మయన్న తలుసుకుంటే హెలికాప్టర్ వస్తుంది, విమానం కూడా వస్తుంది. టీవీలో చూపించేదంతా నిజంగా తమ్మి. అక్క ఉత్తుగా అవధం చెప్తున్నా చూడు. మళ్ళా నాగార్జున సార్ చెప్పిన అవసర దుకాణంలోనేమో బంగారం కొనుక్కోవాలి, మళ్ళీ వెంకటేశం సార్ చెప్పిన మనపురం దాంట్లోనేమో బంగారం కూడా పెట్టుకోవాలి. మంచిగా చెప్పిరు సార్లు, నువ్వు కూడా అట్లనే చేయాలక్క. నాగార్జున సారేమో కొనమని చెప్తాడు, వెంకటేష్ సారేమో కూద పెట్టుకోమని చెప్తాడు. నువ్వు నా నెత్తి తింటున్నావు తమ్మి. ఓకే, ఇంకోటి మర్చిపోయినా ఇక వాళ్ళు రాజున సార్ ఇంకోటి వీరకొండ బండి నడుపుతారు చూడు, దాన్ని కొనుక్కోవాలి. ఫోరలందరూ ఎంత వాడు ఊరుకోస్తారు అక్క. ఇగో ఆ సార్ పెట్టుకుంటారు చూడు పండ్ల పొడి, గడి పెట్టుకొని తోముకుంటున్నా అంత నోట్ల గబ్బాసందే రారంత. ఓ బిత్తిరోడా, వాళ్ళంతా చెప్పేటి అబద్ధాలు. హెలికాప్టర్ వచ్చి థమ్సప్ ఇచ్చిపోతుంది ఏడన్నా, సబ్బు పెట్టంగానే తెల్లబడతారా? చిన్నప్పటి సంది వాడుతున్నాం తమ్మి, చెయ్యి తెల్లబడతలేదు, పళ్ళు తెల్లబడతలేవు. ఓక, అవి టీవీలో అడ్వర్టైజింగ్ రాకముందే నువ్వు కొనుక్కున్నట్టున్నావు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన కదా, ఇప్పుడు వారసుడు కరెక్ట్ కు తెల్లగా అవుతావు. నీ తలకాయ అవుతుంది. సినిమాలతోని పబ్లిసిటీ చేయించుకుంటే వాళ్ళకు గిరాకీ బాగా అవుతుందని అన్ని గ్రాఫిక్స్లు జిమ్మిక్కులు చూపించి అమ్ముకుంటారు. గది చూసి మనం మోసపోవద్దు తమ్మి. వాళ్ళు మనం చూస్తేనే వీడియోలు అయింది కదా అక్క సినిమాలలో, వాళ్ళు మనల్ని మోసం చేస్తారా? వాళ్ళకు గయన్ని ఎందుకు తమ్మి? పైసలు వస్తే చాలు, పబ్లిక్ ఏమైతే వాళ్ళకేంది? అయ్యో రాబోషన్రాయ్యా, అడ్వర్టైజింగ్ చేస్తే పైసలు తీసుకుంటారాక? నేనైతే కర్ఫ్యూ నిండా కంసాఫ్ తాగి 1 డజన్ సబ్బులు ఇన్ని షాంపూ ప్యాకెట్లు తీసుకుపోతారు అనుకున్నా. అక్క అందాదం పైసలు ఎంత తీసుకుంటారు? 2 కోట్ల నుంచి 5-6 కోట్ల దాకా తీసుకుంటారు తమ్మి. అన్ని పైసలు తీసుకున్నా కూడా వాళ్ళు ప్రచారం చేసిన వస్తువుల్ని వాళ్ళే వాడరు. పైసలు తీసుకొని మనల్ని బోర్లిస్తారు తమ్మి. సినిమా వీరులకు ఇట్లా చేస్తారాక? పాపం అంటాను సినిమాలు చూసి హీట్లు చేస్తుంటే ఉత్తుత మాటలు చెప్పి తూట్లు చేస్తున్నారు వాళ్ళు. మ్యాగీ న్యూడిల్స్ కి మాధురి దీక్షిత్, అమితాబ్ బచ్చన్ సార్లు గిట్ల చెప్పే దెబ్బతిన్నారు తమ్మి.
కాంట కొట్టని బంగారు దుఃఖమని నాగార్జున సార్, కూల్ డ్రింక్స్ లో యాడ్ చేసి మహేష్ బాబు సార్. వీళ్ళంతా పబ్లిక్ కి మేము చెప్తున్నది నిజమేనా అని ఓ పార ఆలోచన చెయ్యండి. చెయ్యాలక్క, చెయ్యకపోతే ఊకో అని చెప్తున్నా చూడు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాం. అలా నేను ఊకున్నతో ఏం కాదు. హీగో గిట్లనే కేరళల మమ్ముట్టి అనే హీరో సార్ చెప్పిన సబ్బు కొంటే తెల్లగా కాదు కదా, ఉన్న రంగు పోయిందని ఓ మనిషి కేసేసిండు. మరి ఇప్పుడు గా హీరో పబ్లిక్ కి ఏం జవాబు చెప్తాడో చూద్దాం. మా మంగ్లీ వైన్ షాప్ కి టెండర్ వేస్తాను పోతే హద్దు పిల్ల ₹1,00,00,000 ఉంటది లైసెన్సు ఫీజు అని అంటే దెబ్బకే అమ్మో నాతోని కాదు అని చేతులు ఎత్తేసింది. గన్ని పైసలు మా మంగ్లితాన లేవు కావచ్చు కానీ ఉన్నోళ్ళు చాలా మందే ఉన్నారు. మందు దుకాణం నడిపేందుకు ఎంత మంది పోటీ పడ్డారో ఓ పారి చూడండి. అరే ఏం పబ్లిక్ పార్టీ మీటింగ్ కో దోస్తు దావత్ కో వచ్చినట్లు ఎట్లొచ్చిండ్రు. మందు దుకాణాలు వాడుతందుకు టెండర్లు వేసిన వాళ్ళు వీళ్ళంతా. అగో ఆడోళ్ళు మొగోళ్ళు పడసోళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు. గీ పెద్దమ్మ గీ బుజ్జమ్మ ఈ తాత కూడా వైన్స్ దుకాణం నడుపుతా అని ఆప్కారోళ్ళకి దరఖాస్తు పెట్టిండ్రు. ఒక్కో దుకాణానికి 30-40 మంది పోటీ పడ్డారు. టోకన్లు డబ్బాలేసి గలగల అని ఊపి లక్కీ డ్రా తీసిండ్రు ఆఫీసర్లు. ఇక లక్కీ లాటరీలో పేరు వచ్చిన వాళ్ళు ఫుల్లు కిక్కుతోని ఖుషి అయితే రానోళ్లకు రిమ్మ దిగి ముఖాలు మార్చి ఇంటికి పోయిండ్రు. ఇక అన్ని జిల్లాలలో గిట్లనే నడిచింది. లచ్చలు పెట్టి షాపులు పట్టిన వాళ్ళకు ఎన్ని పైసలు మిగులుతాయో గాని ఈ కార్యంతో ఆప్కారోళ్ళకైతే మస్తు ఆమ్దాన్ వచ్చింది. చెట్టు కూడా పానం ఉంటదా ఉండదా? మా సారు చిన్నప్పుడు చెప్పిండు దానికి కూడా జీవి ఉంటుంది, అది కూడా మొస తీసుకుంటుంది, నీళ్లు తాగుతుందని. మరి దాని ఆకులు తెంపి కాయలు కోసి కట్టెలు ఇరిసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ చెట్టు ఎంత బాధపడాలి పాపం. అమ్మ సావిత్రి, చెట్ల మీద అంత పాయనం ఉంటే పోయి అమలక్క సంఘంలో కలువు అని మాత్రం సలహా ఇయ్యకుండ్రి. ఎందుకంటే ఈ డౌట్ నాది కాదు వీళ్ళది. ఈ షియకూర పంచాది చిన్న ఓడిసే కథ కనిపిస్తలేదు దేశంలో. మొన్న జైన మత పొల పండుగ నాడు మహారాష్ట్రలో మటన్ను చికెన్ బంద్ పెట్టినప్పుడే చెప్పుకోలేదా ఎవ్వరు తినేది వాళ్ళు తింటారు, వద్దంటే లొల్లి ముదురుతుందని. అగో అనుకున్నట్టే అయ్యింది చూడుండ్రి. నీసు ముట్టని పండుగలు వస్తే చికెన్ మటన్ బంద్ పెట్టించినట్టు కౌస్ అంటేనే నడిచే బక్రీద్ నాడు కూరగాయలు కూడా బంద్ పెట్టేయాలని ఫలా పైసలు అనేట ఆయన కేసు పెట్టిండు బెంగళూరులో. వినాయక చవితి నాడు చికెన్ మటన్లు తింటే పాపమైనట్టు బక్రీద్ పండుగ నాడు కూరగాయలు తింటే కూడా పాపమే అనిపిస్తుంది మాకని జిద్దుకు దిగిండు కోర్టులా. కోళ్లకు గొర్రెలకు మనసు ఉన్నట్టే చెట్లకు కూడా మనసు ఉంటది, కోసుకుంటే బాధపడతాయని లాజిక్ తీసిండు. ఎట్లున్నది కథ? పొచ్చోని నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోని నెత్తిని పోషమ్మ కొట్టినట్టు లేదు. మనం ఒకళ్ళ నోరు గట్టిగా చూస్తే వాళ్ళు కూడా మన నోరు గట్టేస్తారు. ఇప్పుడు చూడుండ్రి, కల్లికి ఎల్లికి కల్లి ఉట్టించి మా మతం ఇది, మా పద్ధతులు ఇవి అని మనుషుల నడిమిట్లా గీతలు గీసే పని ముంగటేసుకున్నారు కొంతమంది. మరి ఇప్పటికైనా ఆలోచన చేస్తుందో సర్కారు, లేకపోతే కూరగాయలు కూడా నాడు బంద్ చేయండి ఆర్డర్ వేస్తుందో చూడాలి. మా సత్తి తిండంటే బండి కడతాడు. నేను 3 పూటలు తినే తిండిని ఒక్క దమ్ముకే కథం చేస్తాడు. గంత తిన్నా కూడా అక్క ఇంకేం లేవా ఇంట్లో, నాకు ఆకలి అవుతుంది అని అడుగుతాడు. బోళ్ళు బోకెలు అన్ని ముంగటే చూపిస్తే గప్పుడు కానీ మూతి తుడవాడు, చేతి కడగడు. అగో మళ్ళేదో తిండి వార్త తెచ్చిండట, చూసి మీరు కూడా కడుపు నింపుకోండి. జరుగుంది గీత మంచి అఫాలు పెట్టిండ్రు. ఓయబ్బో అరిసెలు గారెలు రవ్వలడ్డూలు నోట్లేస్తే కరిగేటట్టే చేసిండ్రు. పచ్చొంకాయలు కమాతలు కూడా పెట్టిండ్రు. బాదుషలు స్వీట్లు పులిగోర ఎన్ని చేసి పెట్టిండ్రు. ఓయమ్మో లెక్క పెట్టు నాతోన అయితలేదు కానీ తినుడు అయితే నాతోనే అవుతుంది. కానీ నన్ను తిననిస్తుంది ఆగిళ్ళు. గిట్ల నడుమిట్లా పెట్టి చుట్టూరంగా కావాలి కూర్చున్నారు. ఏంటిది కావచ్చు? ఓ పెద్దమ్మ ఏంటి గిట్ల పెట్టిండ్రు? నా సొంతల కోసమేనా? అంటే వినాయకుడు బొజ్జ నిండా పలహారాలు తింటాడు కాబట్టి అన్ని రకాల టేస్ట్లు బొజ్జ ఇట్లా నింపుకుంటాడు కాబట్టి బొజ్జ వినాయకునికి కడుపు నింపాలంతా అని కరీంనగర్ మలకలంతా గిట్ల తిప్పల పడ్డరు. ఎన్ని దినాల సంతి కష్టపడ్డరు. 108 తీర్ల మంచివి చేసి పెట్టిండ్రు. ఇక నేను చెప్పుడు బండి పెడుతున్నా, కరీంనగర్ పోవాలి, ఆయనతో కడుపు నిండా తిని రావాలి, నేను పోతున్నా. దేశంలో కోట్ల మందికి కొలువులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు మొన్న చెప్పినాం కదా, ఉత్తరప్రదేశ్లో 200 చెప్రాసి కొలువులకు 22 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారని. జాబు లేదని పిల్లనియక
పెళ్లిళ్ళు కాక ముదిరిపోతున్నారు పోరగాళ్ళు. దోస్తులు కూడా దగ్గరికి రానిస్తలేరట. మరి వాళ్ళ కొలువులు ఎందుకు దొరుకుతలేవో మీకు తెలుసా మీకు తెలుసా? ఓ సావిత్రి, తెలుసునా అని వద్దిచ్చి అడుగుతున్నావు గాని మీ వల్లనే దేశంలో కొలువులకు కరువు వచ్చింది. మీ వల్లనే చదువుకున్న వాళ్ళంతా కొలువు లేక సన్నాసులు అవుతున్నారు. మీ వల్లనే మగ పోరగాళ్ళు బల్మీకి జీవి తీసుకుంటున్నారు. మీ వల్లనే ఇంట్లో అమ్మ నాయనలతోని మగ పోరగాళ్ళు తిట్లు వాడుతున్నారు. మీ వల్లనే అంటే యాంకరమ్మలతోని కాదు, ఆడోళ్లతోని. అవు నమ్మకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్ళి 10వ తరగతి చరిత్ర పుస్తకం తెప్పించుకొని చదివితే తెలుస్తుంది. కొలువులను కొబ్బరి చిప్పలేక ఎవరెత్తుకోబోతున్నారు. ఆడోళ్ళంతా కొలువులకు ఎగబడేసరికి శల్ర శాపలు మాయమైనట్టే మాయమైతున్నాయని రాసున్నది గా ఒయ్యిలా. ఆడోళ్ళ వల్లనే దేశంలో కొలువుల కరువు వచ్చిందని పోరగాళ్లతోని చదివిపిస్తున్నారట పంతుళ్ళు. బయటికి వచ్చి కొలువులు చేసేసరికే మొగోళ్లకు పని లేకుండా అవుతున్నదట. మరి మొన్న ఢిల్లీ పెద్ద కోర్టు ఏమన్నది? బీహార్ ఎలక్షన్లలో ఆడోళ్ళనేమనంటే ఊకోమని సుత్తతోని గట్టిగానే ఆర్డరేసింది. ఇగురమిల్లలకితే ఈగొచ్చి చెడగొట్టినట్టు లేదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సర్కారు పోయిల ముచ్చట. ఆడోళ్ళు జాబులు చేస్తేనే వచ్చిన అది పోయినాం. ఇంకా నయం, ఆడోళ్ళు ఉండవచ్చిగానే దేశంలో పబ్లిక్ పెరుగుతున్నారు అనలేదు. ఏం జరిగిందో చెప్తాం. అసెంబ్లీ తొలిసూరి దినం. అస్సలు ముచ్చట్ల కోసం ఆగాలే మనం. మోడీ సార్ ఎగిరిపోయిండు ఎగిలివారంగా. బయటి దేశాలు చూసొస్తాడట సుతారంగా. బక్రీద్ పండగ నాడు వండద్దట వెజ్జు. పబ్లిక్ అయితలేదు అస్సలకే సమజ్. దేశంలా కొలువులను మింగిన ఆడోళ్ళు బడి పిల్లలకు పాఠం చెప్పిండ్రు పంతుళ్ళు. హీరోల యాడ్లను ఫాలో అవుతున్న సత్తి. ఈ షాంపూ పెట్టుకుంటే నెత్తెంటికలు మస్తు పొరుగు పెరుగుతాయి. ఈ నూనె పెట్టుకుంటే మొత్తం బొగ్గులాక కర్రగా అవుతాయి. ఆన్లైన్ లా కొత్త దుకాణం తెరిచిన మంగ్లీ. ఉప్పు నుంచి నిప్పు దాకా, పప్పి కుక్క పిల్ల నుంచి పంది పిల్ల దాకా ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు. అంతా ఈ ఇంటర్నెట్ మహిమ. చూసిండ్రు కదా ఎగివి. ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.